అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థనకి పుస్తకాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. ప్రార్థన మానద్దు. అలాగే నా మనస్సుకి ఎంతగానో సంతోషం ఇచ్చే వార్త ఏంటంటే, మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మన పిల్లలు, మన బిలీవర్స్ నన్ను కలవడం జరిగింది. వారు పంచుకుంటున్న సాక్ష్యాలు బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరిచాను. అలాగే మన పరిచర్య పట్ల వారు కలిగి ఉన్న ప్రేమను బట్టి, వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి నేను ఎంతగానో ఒక సేవకుడిగా సంతోషపడ్డాను. మరొక్కసారి మీకు కలిగి ఉన్న ప్రేమను బట్టి నేను ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే మొన్న అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మీరు చూశారు కదా. హృదయాలు ఎంతగానో తరుక్కుపోయాయి. ప్రపంచంలో అనేక మంది మానవత్వం కలిగిన వారందరూ కన్నీరు కార్చారు. నిజంగా వారికి అలా జరుగుండకూడదని ఎంతోమంది కోరుకున్నారు. అయ్యో, ఆ ఫ్లైట్ వారు ఎక్కకుండా ఉండుంటే బాగుండని చాలామంది కోరుకున్నారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఎంతోమంది కలలు బూడిదైపోయాయి. వారిని ఏ అధికారి కాపాడలేకపోయారు. ఏ మానవ జ్ఞానం వారిని కాపాడలేకపోయింది. మనిషి జీవితం చాలా అల్పమైనది కదా. ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది. అయ్యా, గడ్డి ఎలాగైతే ఎండిపోద్దో మన జీవితం కూడా అలాగే ఎప్పుడు ఎండిపోద్దో ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. ఇలాంటి జీవితానికి ఒక ఆదరణకర్త అవసరం. ఇలాంటి జీవితాల్ని కాపాడగలిగిన ఒక నిజమైన దేవుడు అవసరం. ఆయన ఎవరో కాదు, నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. ఈరోజు ఈ మాట నీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. కీర్తనల భాగము 121 కీర్తన 4-5 మనం చదవగలిగితే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఈ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చుదురుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని కాపాడగలిగిన దేవుడయ్యా. మన కుటుంబం మనల్ని కాపాడుతుంది అనుకున్నాం, కానీ శోధనలు వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భర్త కాపాడతాడు అనుకున్నాం, కానీ ఆ భర్తే మన హృదయాన్ని గాయపరిచే వారిగా మార్చబడ్డారు. అయ్యో, మా ఊర్లో అధికారులను కాపాడతారు అనుకున్నాం, ఇంకా చేతిలో ఫైల్స్ పట్టుకుని వారి చుట్టూ తిరుగుతున్నావు. అయ్యో, నా బంధువులు నన్ను కాపాడతారు, సాయం చేస్తారనుకున్నాం, కానీ వారందరూ రాబందులైపోయారు. ఈరోజు ఎవరు మనల్ని కాపాడతారయ్యా? మనుషుల జ్ఞానం కాపాడుతుందంటే ఈరోజు ఎన్నో రోగాలకి మందులు లేవయ్యా. పోన్లే, మనుషుల జ్ఞానం మనల్ని సురక్షితంగా ఉంచుతుందంటే లేదయ్యా. ఫ్లైట్లు కూలిపోతున్నాయి, ట్రైన్స్ పాడైపోతున్నాయి, పడవలు మునిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మనం ఉన్నాం. అందుకే భక్తులు అనుభవంతో రాస్తూ అంటున్నారు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈరోజు దేవుడు నిన్ను దుష్టత్వం నుండి కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్థిక పరిస్థితుల నుండి కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. కుటుంబ సమస్యల నుండి కాపాడడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఈరోజు నువ్వు ప్రభు పాదాల దగ్గర పడి, తండ్రి, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని కేవలము దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, ఏ అపాయమైతే నీ చుట్టూ ఉందో ఆ అపాయాన్నంతా తొలగించడానికి ఈరోజు నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు నీడగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎలాంటి దెబ్బ నీకు తగలకుండా నా ప్రభు నిన్ను కాచి కాపాడడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన పనంతా ఒకటే, మనం ప్రభువుకి మొదటి ప్రాధాన్యత మనం ఇస్తే చాలయ్యా. ఆయన నిన్ను కాపాడతారు. ఈరోజు నువ్వు ప్రయాణాలు చేస్తున్న జాగ్రత్త, ప్రార్థించుకుని వెళ్ళు, ప్రభు నీకు క్షేమాన్ని ఇస్తారు. ఈరోజు నువ్వు పనికి వెళ్తున్నావు, జాగ్రత్త, ఆ పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకో. ఏ స్థలంలో ఉన్నా ప్రభు నీకు క్షేమాన్ని ఇస్తారు. దూర ప్రాంతాల్లో మా పిల్లలు ఉన్నారయ్యా అని టెన్షన్ పడుతున్నారా? ప్రార్థించండి. దేవుడు ఏ స్థలంలో ఉన్నా నీ బిడ్డల్ని కాచి కాపాడగలిగిన సమర్థుడు ఆయన. ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. నిరంతరము మన పక్షాన్ని ఉండాలని ఆశపడుతున్న దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో సంతోషపడాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించుదురుగాక. ఈ మాట ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఈరోజు దేవుడు కాపాడాడు కాబట్టే ఈరోజు ఆరోగ్యంతో మీ ముందర కూర్చొని ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాం. ఆయన కాపాడకపోతే ఈ స్థలాల్లో మేము ఉండేవారం కాదు. మమ్మల్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడతారు. గొప్ప ఆశీర్వాదాల చేత ప్రభు మిమ్మల్ని నింపబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.